నమస్కారం. సాగర సాక్షి న్యూస్. తమిళనాడులోని పరళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిర్వహించే పాలకావిడి ఉత్సవాలు శనివారం కరప మండలం వేలంగి గ్రామంలో నిర్వహించారు. వందల సంఖ్యలో స్వాములు పాలకావిడి ధరించి వేలంగి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. బదిరెడ్డి వెంకన్న, డాల్పిన్ వెంకన్న ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. వేలంగి గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బదిరెడ్డి వెంకన్న కొన్ని సంవత్సరాలుగా అయ్యప్పమాల ధరిస్తున్నారు. ఈసారి ఆయన తన సొంత గ్రామం వేలంగిలో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని దాదాపు 1000 మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల కావిడులు ధరించి గ్రామోత్సవం నిర్వహించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. గ్రామంలోని దేవాదాయ శాఖకు చెందిన పవిత్ర తుల్యభాగ నది తీరాన వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో మహాగణపతి హోమం, అయ్యప్ప స్వామి అష్టోత్తర పూజ, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల వేషధారణలు, చండామేళ వాయిద్యములు, బాలికల కోలాటం మధ్య వందలాది మంది స్వాములు పాలకావిడులతో ఊరేగింపు నిర్వహించి వాటితో అభిషేకం నిర్వహించారు. పంచహారతుల కార్యక్రమం ఈ పూజలో ఆకర్షణీయంగా నిలిచింది. అనంతరం మహా అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. బదిరెడ్డి వెంకన్న, వీరలక్ష్మి దంపతులు వారి తనయుడు మను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఎన్ కుమార్ వేల్గురు స్వామి, డి మాధవకృష్ణ గురుస్వాముల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం తిలకించేందుకు యావత్ గ్రామం తరలివచ్చింది. అయ్యప్ప శరణఘోషతో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం అతి వైభవంగా జరిగింది. Thank you.